మీ క్రియాటినిన్ పెరిగిందా? డయాలసిస్ చేసుకోవాల్సిందే అని చెప్పారా? అసలు క్రియాటినిన్ అంటే ఏంటి? ఎందుకు పెరుగుతుంది? ఎప్పుడు ప్రమాదకరం అవుతుంది? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అసలు క్రియాటినిన్ అంటే ఏంటంటే, క్రియాటినిన్ అనేది శరీరంలోని కండరాలు పనిచేసినప్పుడు విడుదలయ్యే ఒక వ్యర్థ పదార్థం అన్నమాట. ఇది రక్తం మరియు యూరిన్లో ఉంటుంది. ఆరోగ్యకరమైన కిడ్నీలు దీన్ని ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటికి పంపిస్తాయి అన్నమాట. దీంట్లో కిడ్నీల పాత్ర ఎలా ఉంటుందంటే, ఫిల్ట్రేషన్ అంటే కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి, అంటే ఫిల్టర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో రక్తంలో స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. అదేవిధంగా వ్యర్థాలను మన యూరిన్ ద్వారా బయటకి తొలగిస్తాయి అన్నమాట. మన బాడీలో ఉండే వేస్టేజ్ని యూరిన్ ద్వారా బయటకు పంపిస్తాయి మన కిడ్నీలు అనేవి. సో దీంట్లో మనకి నార్మల్ లెవెల్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. అంటే జెంట్స్లో ఎలా ఉంటుంది, లేడీస్లో ఒక విధంగా ఉంటుంది, చిల్డ్రన్స్. అదేవిధంగా ఎక్కువగా అబోవ్ 2.0 ఉంది, ఎంజీ ఉంది అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఈ కండరాల పరిమాణం అనేది వయస్సుపై ఆధారపడి ఉంటాయన్నమాట. కాబట్టి మీ యొక్క క్రియాటినిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. నార్మల్ ఉంటే ఓకే. ఒకవేళ 2 పాయింట్స్ కంటే ఎక్కువ ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది పెరిగినప్పుడు మన యొక్క లక్షణాలు, బాడీ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా కాళ్ళు చేతులు వాపు వచ్చేస్తాయి. ఇంకొకటి ఎక్కువగా నీరసం అనిపిస్తుంది, అలసటగా అనిపిస్తుంది. అదేవిధంగా యూరిన్లో చేంజెస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. అంటే డార్క్గా కానీ, బబ్లీ అంటే మన యూరిన్లో బబుల్స్ అవ్వడం కానీ కనిపిస్తుంటాయి అన్నమాట. దీన్ని మనం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ దీన్ని మనం నిర్లక్ష్యం చేసామంటే మన కిడ్నీలు దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. అసలు ఇది పెరగడానికి కారణాలు ఏంటంటే, డీహైడ్రేషన్. మన బాడీలో నీళ్లు తగ్గడం వల్ల మనకి క్రియాటినిన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి కిడ్నీ ఇష్యూస్. మన కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా హై ప్రోటీన్, ఎక్కువగా ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల కూడా వస్తుందన్నమాట. అంటే ఎక్కువగా రెడ్ మీట్ తీసుకోవడం వల్ల కూడా వస్తుంది. అంటే మనం తినాల్సిన దానికంటే అధికంగా ఉన్నప్పుడు మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా హై బీపీ, షుగర్ వల్ల కూడా ఈ క్రియాటినిన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని చెక్ చేసుకోండి. సో మన కిడ్నీలు ఎంతవరకు పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి GFR పరీక్ష అత్యంత ఖచ్చితమైనదన్నమాట. సో ముందస్తులు పరీక్షలు చేయించుకుంటే మన కిడ్నీలను మనం కాపాడుకోవచ్చు. సో మన యొక్క ఇండియాలో క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అనేది 17% పాపులేషన్కి ఉంది. డయాబెటీస్ పేషెంట్స్కి ఎక్కువ రిస్క్ ఉంటుందన్నమాట ఈ క్రియాటినిన్ లెవెల్స్ పెరగడానికి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. హైపర్ టెన్షన్ లింక్డ్ అనమాట. అంటే ఇండియాలో షుగర్ వ్యాధి వ్యాప్తి కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణమవుతుంది. అదేవిధంగా మనం దీన్ని ఫుడ్, డైట్ ద్వారా మనం మెయింటైన్ చేసుకోవాలి. మన యొక్క లైఫ్ స్టైల్ని మనం ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. డైలీ 3 నుంచి 4 లీటర్లు నీళ్ళు అనేది మనం తాగాలి. అదేవిధంగా మన డైట్లో సాల్ట్ని తగ్గించాలి. మంచి హై ప్రోటీన్ ఫుడ్ని మనం తీసుకోవాలి. అదేవిధంగా మన షుగర్, బీపీని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో ఒకవేళ మీకు ఈ షుగర్, బీపీ ఇంకా పూర్తిగా మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ప్రతి దానికి మనం లైఫ్ టైం మెడిసిన్ వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలా లైఫ్ టైం మెడిసిన్ వాడకుండా పూర్తిగా తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు, అదేవిధంగా క్రియాటినిన్ లెవెల్స్ని మెయింటైన్ చేయాలి. అది మనం ఎక్కువ పెరగకుండా, డయాలసిస్ చేయించకుండా, ఒకవేళ డయాలసిస్ చేయించుకుంటున్నా దాన్ని తగ్గించుకోవాలి, పూర్తిగా దాన్ని నివారించుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక సీక్రెట్ సప్లిమెంట్ ఉంది. దానికోసం నాకు వెంటనే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.